ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమః. అందరికీ నమస్కారం. ఈ సంక్రాంతి రోజు అంటే ఈ పండుగ రోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే ఇక సంవత్సరం అంతా కూడా మీ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి. అశుభాలు పొరపాటును కూడా జరగవు. అలాగే మీ ఇల్లు సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్య ఆరోగ్య సకల సుఖ భోగభాగ్యాలతో వర్ధిల్లుతుంది. ఇంట్లో అందరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైనా సరే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా పూర్తి ఆరోగ్యవంతులుగా మారతారు. అలాగే ఇంకా చెప్పాలంటే అనారోగ్యం బారిన పొరపాటును కూడా పడరు. ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మంచి ఉన్నతమైన స్థానంలో అంటే నీచ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా తక్కువ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ఉన్నతమైన ఉచ్చ స్థానంలోకి వెళ్తారు, పై స్థానంలోకి వెళ్తారు. ఇది నేను ఏదో వీడియో కోసం చెప్తున్న మాట కాదండి. మూలిక తంత్రశాస్త్రం నుంచి సేకరింపబడిన విషయాన్ని స్వార్థంగా నాలో ఉంచుకోకుండా నిస్వార్థంగా అందరికీ చెప్పాలి. దీన్ని అందరూ అనుసరించాలి, ఆచరించాలి, వారు బాగుండాలి అనే ఉద్దేశంలో భాగంగానే నేను ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. మరి మీకు సందేహం రావచ్చు, ఏంటండి ఈ ఒక్క సంక్రాంతికి ఈ పరిహారం చేయాలా, ఎప్పుడు చేసినా పర్వాలేదా అంటే కేవలం ఈ సంక్రాంతి ఏదైతే ఉందో ఈ పండుగ దినాల్లో ఆ 3 భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో మీరు చేయొచ్చు. అయితే మరొక విషయం ఏంటంటే ఈ పరిహారాన్ని ప్రతి సంక్రాంతికి కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే సంక్రాంతి కాకుండా ప్రతి సంక్రాంతికి కూడా ఈ పరిహారం చేయొచ్చు. మిగతా పండుగ రోజుల్లో చేయరాదు. అంటే చేస్తే ఏదో నష్టం వస్తుందని కాదు, చేస్తే ఫలితం రాదు. సంక్రాంతి కొరకు మాత్రమే ఇది చెప్పబడి ఉన్నది. కాబట్టి దీన్ని మీరు పొరపాటును కూడా ఈ పండగని మీరు మిస్ అయిపోకుండా, తప్పకుండా మీరు ఆ సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా లాభాలు ఉంటాయండి. గతంలో చాలామంది సంక్రాంతి రోజు ఈ పరిహారాన్ని చేసి చాలా లబ్ధి పొంది ఉన్నారు, చాలా ఆనందపడి ఉన్నారు, చాలా సమస్యలు తొలగించుకొని ఉన్నారు. వారి జీవితాలు మారిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇవి నేను అన్నీ కూడా సేకరించి స్వార్థంగా నాలో ఉంచుకోకుండా చెప్తున్నాను. మీరు కూడా చక్కగా చెయ్యండి. ఇది చూసిన వెంటనే మీరు చేసే ప్రయత్నం చేయండి. ఫలితం కోసం వేచి చూడండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. అయితే ఆ పరిహారం ఏంటో ఒకసారి చూడండి. ఇది గ్రామీణ ప్రాంత వాసులకి సుపరిచితమే. చూడండి, తంగెడు అందరికి తెలిసిందే. గ్రామీణ ప్రాంత వాసులు ఎప్పుడు తరచూ కూడా చూస్తూనే ఉంటారు. అయితే పట్టణ ప్రాంత వాసులకి అంతగా పరిచయం లేదు, తెలియదు కూడా. వాళ్ళకు కూడా పట్టణ ప్రాంత వాసులకు కూడా వారి యొక్క పట్టణం చివరి ప్రాంతాల్లో, అంటే ఊరి చివరి ప్రాంతాల్లో ఇవి మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ సమయంలో, ఈ మాసంలో, సంక్రాంతి మాసంలో ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన దివ్య ఔషధం ఈ యొక్క పుష్పాలు, అలాగే కాయలు చూడండి ఎలా ఉంది. ఈ చెట్టు పేరు తంగెడు చెట్టు అంటారు. తంగెడు ఈ చెట్టు సమూలం అంతా కూడా ఔషధోపయోగంలే. అంటే పుష్పాలు, కాయలు, పత్రాలు, కాండం, పెరడు, దీన్ని పట్ట అని కూడా అంటారు. అలాగే వేరు అంతా కూడా సమూలమే. ప్రకృతి ఈ సమయంలో మాత్రమే ఈ యొక్క చెట్టు పుష్పాలని మనకు మానవాళికి అందిస్తుంది. మరి ప్రకృతి ఏదైనా సరే ఆ సమయంలో పుష్పించింది అంటే, లేదా కాయలు కాసినాయి అంటే వాటిని మనం ఉపయోగించుకోవాలి అని అర్థం. మానవాళి కోసమే ప్రతి చెట్టు కూడా ఉంది. 84 లక్షల జీవరాశులకి చెట్లు ఆవాసం. 84 లక్షల జీవరాశుల్ని రక్షింపబడటం కోసమే మాత్రమే వృక్షాలు ఉన్నాయి.
అందుకే వృక్షాలని వృక్ష దేవతలు అంటారు. మొక్కలు కానీ, చెట్లు కానీ, తీగలు కానీ, దుంపలు కానీ, ఇలా ఎన్నో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అలాగే కనిపిస్తున్న ప్రతి ఒక్క చెట్టు కూడా ఒక దైవమే. దైవాలే ఈ యొక్క చెట్ల యొక్క రూపాలు, కనిపించే ప్రత్యక్ష రూపాలు. ప్రకృతి దేవాలయం అండి. మరి ఈ ప్రకృతిలో కనిపించే ప్రతి ఒక్క చెట్టు కూడా దేవతా దేవుళ్ళే. అందుకే వీటిని వనదేవతలు అంటారు. ప్రకృతి దేవాలయం. కాబట్టి ఈ ప్రకృతిలో మనం దేవాలయంలో ఎంతైతే మనం నిశ్శబ్దంగా, ఎంతైతే మనం భద్రంగా, ఎంతైతే మనం ప్రేమగా ఆప్యాయతగా ఉంటామో అలాగే మనం ఉండాలి. అలాగే మనం దేవాలయంకి వెళ్ళి భగవంతుని ఎంత నమ్మకంతో పూజిస్తూ ఉంటామో చెట్లను కూడా అంతే నమ్మకంతో, ప్రేమగా, బాధ్యతగా మనం పూజిస్తూ ఉండాలి. చెట్లని తాకాలి అంటే నీచ పదార్థాలు తిన్నప్పుడు, తాకినప్పుడు చెట్లను తాకరాదు. చెట్లను తాకాలంటే చక్కగా తలస్నానం చేయాలి. పూజ చేసి వచ్చిన తర్వాత మాత్రమే చెట్లను తాకాలి. ఈ నియమ నిబంధనలు ఖచ్చితంగా మనం పాటించాలి, లేదంటే తప్పు అవుతుంది. మరి ఈ సంక్రాంతి సమయంలో ఏం చేయాలంటే ఈ పుష్పాలని, తంగేడు పుష్పాలని మనం 3 రకాలుగా ఉపయోగించాల్సి ఉంటుంది. మొదటిది, ఈ తంగేడు పుష్పాలని ఒక గుప్పెడు తీసుకొని మనం ఇంటి ముందర మనం వేస్తున్న అందమైన అలంకరణప్రాయంగా ఉన్న ముగ్గు ఏదైతే ఉందో ఆ ముగ్గు మధ్య భాగంలో ఈ తంగేడు పూలని కనీసం 3 గుప్పెళ్ళుగా మనం పెట్టాలి. ఇది నేను చెప్తున్న మాట కాదండి, అనాదిగా వస్తున్న ఆచారం, సంస్కృతి. తంగేడు పూలని ఇంటి ముందు పెడితే, ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మ మీద పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మన పెద్దలు ఎప్పటి నుంచో చేస్తున్న పద్ధతే. మనం దాన్ని మర్చిపోయాం కాబట్టి, మరలా చెప్పాల్సిన బాధ్యత నాపైన ఉంది కాబట్టి, ప్రకృతిలో నేను నిత్యం తిరుగుతున్నాను కాబట్టి, నేను అన్వేషిస్తున్నాను కాబట్టి మీకైతే నేను చెప్తున్నాను. ఖచ్చితంగా దీన్ని మొదటిగా మీరు చేయాలి. ఇక రెండవది, ఒక గ్లాసు వేడి నీళ్ళు తీసుకోండి. ఈ వేడి నీళ్ళలో ఈ తంగేడు పుష్పాలను తీసుకొని బాగా 1 గంట 2 గంటల సేపు నానబెట్టండి. అవకాశం ఉంటే చేతితో దాన్ని పిసికే ప్రయత్నం చేయండి. అంటే ఈ యొక్క పుష్పాల యొక్క రసం, ఔషధాలు అనేవి ఆ వేడి నీళ్ళలో దిగాలి. తర్వాత వీటితో ఇల్లంతా కూడా చల్లండి. ఈ పండుగ రోజుల్లోనే, భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజుల్లోనే భోగి రోజు మీరు చేయండి, ఇంకా బాగుంటుంది, మొదటి రోజు కాబట్టి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న సూక్ష్మ క్రిములు ఏమైతే ఉన్నాయో అవి బయటికి వెళ్తాయి. అలాగే చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, పక్క ప్రభావాలు ఏమైతే ఉన్నాయో ఆ కుటుంబం పైన, ఆ ఇంటి పైన పడి బాధ పెడుతున్న దుష్ట శక్తులు, చెడు శక్తులు అంటారు, పక్క ప్రభావాలు, ఇవన్నీ కూడా పూర్తిగా ఆ ఇంటి నుంచి బయటికి వెళ్తాయి. అంటే తంగేడు చెట్టులో అంత ప్రభావం అయితే ఉంది. కావాలంటే చూడండి, పూర్వకాలంలో ఏదైనా సరే ఒక పాడిని కానీ, ఒక పశువును కానీ, లేదంటే ఒక పెళ్లి కూతురుని కానీ, హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్న, వైద్యం నుంచి కోలుకున్న ఒక వ్యక్తిని కానీ తీసుకొచ్చే ముందు ఆ రోజుల్లో నడక ప్రయాణమే ఉండేది. ఊరు చివర పొలిమేరకు రాగానే తంగేడు చెట్లతో దిగదుడిసేవాళ్ళు. అంటే కింద కాలు నుంచి తలదాకా తిప్పి 3 చుట్లు తిప్పి ఆ 3 రోడ్ల కొడలను వేసేవాళ్ళు. ఎందుకంటే అక్కడతో ఆ శని పోతుంది, వారిని వెంట పడుతున్న దుష్టశక్తులు ఏమైతే ఉంటే అవి తొలగిపోతాయని చెప్పేవాళ్ళు. కాబట్టి ఈ తంగేడు చెట్టుని పుష్పాలని మనం ఈ విధంగా ఇంట్లో చూసుకోవాలి. తర్వాత ఇక మూడవది, తంగేడి పూల యొక్క కషాయం కానీ, తంగేడి పూల యొక్క పొడి కానీ, లేదంటే తంగేడి పూలని ఆవు నెయ్యిలో దోరగా వేయించుకొని కానీ, లేదంటే తంగేడి పూల పొడిలో తేనె కానీ, లేదంటే తంగేడి పూల యొక్క పొడిని పాలల్లో వేసుకొని కానీ, ఏదో ఒక రూపేణ ఈ యొక్క పుష్పాలని ఆ కుటుంబం అనేది ఆహారంగా తీసుకోవాలి. కనీసం ఆ కుటుంబంలో పరిహారం చేస్తున్న ఒక్కలని తీసుకోవాలి. ఇలా తీసుకోవటం ద్వారా సంవత్సరం అంతా కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఇంటి ముందు ఉండాలి, ఇంట్లో మనం శుభ్రం చేసుకోవాలి, మన ఒంటిలో ఉండాలి. ఈ 3 ప్రయత్నాలు చేయండి, అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆర్థికంగా బలవంతులుగా ఉంటారు,
మీ యొక్క ఇల్లు బాగుంటుంది, మీ యొక్క ఒళ్ళు బాగుంటుంది, మీ చుట్టూ ప్రాంతాలు కూడా చాలా బాగుంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.